నమస్తే, వెల్కమ్ టు sakshiyeducation.com. నేను శరణ్య. యూజీసీ నెట్ డిసెంబర్ 2025కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఇందుకు సంబంధించిన దరఖాస్తులను అభ్యర్థులు ఇప్పటికీ చేసుకుంటున్నారు. ఈ పరీక్షతో అభ్యర్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలో, అసిస్టెంట్ ప్రొఫెసర్, అలాగే పిహెచ్డి ప్రవేశాలు, పరిశోధన రంగంలో ప్రవేశాలను సైతం పొందే అవకాశాలు ఉంటాయి. మరి ఈ పరీక్షకు దరఖాస్తులు చేసుకోవాలంటే అభ్యర్థులకు ఉండాల్సిన కనీస అర్హతలు, వారు దరఖాస్తులు చేసుకోవాల్సిన విధానం, ఆ తర్వాత ఉండే ఎంపిక ప్రక్రియ వంటి వివరాలను ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పరీక్షకు అభ్యర్థికి ఉండాల్సిన కనీస విద్యార్హత మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత పొందడం. ఈ మాస్టర్ డిగ్రీలో అభ్యర్థి ఖచ్చితంగా 55% పొంది ఉండాలి. మరి ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ డిగ్రీ అభ్యర్థులకు మాత్రం 50% ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. దీంతో పాటు అభ్యర్థులు ఒకవేళ వారు ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లయితే వారు కూడా ఈ దరఖాస్తులు చేసుకోవడానికి అర్హత పొందినవారు. ఇక వయసు విషయానికి వస్తే డిసెంబర్ 1వ తేదీ నాటికి అభ్యర్థి 30 ఏళ్లకు పైగా మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది. ఇక పిహెచ్డి అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వారికి మాత్రం ఏజ్ లిమిట్ అనేది లేదు. మరి ఇందుకు సంబంధించిన దరఖాస్తులనైతే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. యూజీసీ నెట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన అప్లికేషన్ ఫామ్ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అందులో అభ్యర్థి, వారికి సంబంధించిన పర్సనల్, ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషనల్ ఇటువంటి డీటెయిల్స్ని వాళ్ళు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా అప్లికేషన్ ఫామ్లో అడిగిన డాక్యుమెంట్స్ని సైతం వారు పూరించాల్సి ఉంటుంది. ఇది దరఖాస్తుల వివరాలు. అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష 2 పేపర్లలో నిర్వహిస్తారు. మొదటి పేపర్కి వచ్చేసరికి టీచింగ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్ వంటి సబ్జెక్టుల నుంచి వారికి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో 50 ప్రశ్నలు ఉంటే 100 మార్కులకు పేపర్ ఉంటుంది. పేపర్ 2 విషయానికి వస్తే సబ్జెక్ట్ ఆధారిత ప్రశ్నలతో ఈ పరీక్ష ఉంటుంది. ఈ పేపర్లో 100 ప్రశ్నలు ఉంటే 200 మార్కులకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇక పూర్తిగా ఈ పరీక్షను అభ్యర్థులు 3 గంటల లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ 2 పేపర్లకు అభ్యర్థులకు 3 గంటల సమయం కేటాయిస్తారు. ఇక సబ్జెక్టుల విషయానికి వస్తే సబ్జెక్టుల పరంగా చూసుకున్నట్లయితే అడల్ట్ ఎడ్యుకేషన్, ఆంథ్రోపాలజీ, అరబిక్, కామర్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఇంగ్లీష్, హిస్టరీ, లైబ్రరీ సైన్స్, లింగ్విస్టిక్స్, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేనేజ్మెంట్, సైకాలజీ వంటి సబ్జెక్టుల నుంచి వారికి ప్రశ్నలు వస్తాయి. పేపర్ 1లో ఉండే సబ్జెక్టులు ఏంటో తెలుసుకుందాం. పేపర్ 1లో అభ్యర్థులకు అందరికీ కామన్గానే ఉంటుంది. ఈక్వల్గానే సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇందులో మొత్తం 10 విభాగాలు ఉంటాయి. ఇందులో నుంచి ఒక్కో విభాగంలో 5 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. అందులో టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, రీడింగ్ కాంప్రిహెన్షన్, కమ్యూనికేషన్, రీజనింగ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గవర్నెన్స్, పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇటువంటి టాపిక్స్ నుంచి ఫస్ట్ పేపర్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక రెండో పేపర్ విషయానికి వస్తే సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్ నుంచే ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ప్రశ్నలు పీజీ స్థాయిలో ఉంటాయి. పేపర్ 2 విషయానికి వస్తే అభ్యర్థులు వారు ఎంచుకున్న సబ్జెక్ట్ నుంచే ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఇంటర్మీడియట్ నుంచి పీజీ స్థాయిలో ఉండే సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఆయా సిలబస్ అంశాలను అప్లికేషన్ ఓరియంటేషన్ అండ్ ప్రాక్టికల్ అప్రోచ్తో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాల్సిన చివరి తేదీ నవంబర్ 7వ తేదీ. ఇక ఈ పరీక్షకు సంబంధించిన దరఖాస్తులను అభ్యర్థి నవంబర్ 7వ తేదీలోగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నవంబర్ 7వ తేదీ దరఖాస్తులకు అలాగే ఫీజు చెల్లింపులకు చివరి తేదీగా ప్రకటించారు. ఇదిలా ఉంటే నవంబర్ 10 నుంచి నవంబర్ 12వ తేదీ వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం ఇచ్చారు. అంటే అభ్యర్థులు వారి అప్లికేషన్ ఫామ్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మర్చిపోయినా లేదా ఏదైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా దానిని సరి చేసుకునేందుకు ఈ 3 రోజులు అవకాశం ఉంటుంది. 12వ తేదీ తర్వాత ఇందుకు అవకాశం ఉండదు. చూసారు కదా, ఇది యూజీసీ నెట్ 2025కు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. ఇందుకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తులు విన్నారు కదా. ఇలాగే మరిన్ని జాబ్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతుండండి సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెబ్సైట్. థ్యాంక్ యూ ఆల్.